వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి టెట్ అదర్ ఎగ్జామ్స్ స్పెషల్. ఈరోజు వీడియోలో తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో సాధారణ ఎన్నికలు 2009లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ గురించి తెలుసుకోవాలి. మన తెలంగాణలో జరిగిన జనరల్ ఎలక్షన్స్ ఆ యొక్క రాజకీయ పరిణామాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొట్టమొదటి కనుక మనం చూసినట్టయితే నవ తెలంగాణ ప్రజా పార్టీ అనేది ఈ ఎన్నికల ముందు 2009 సాధారణ ఎన్నికల ముందు నవ తెలంగాణ ప్రజా పార్టీ అనేది తూళ్ళ దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో 2008 జూలై 11న ఏర్పడింది. 2008 జూలై 11న తూళ్ళ దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నవ తెలంగాణ ప్రజా పార్టీ ఏర్పడింది. 2008 ఆగస్టు 28న నిజాం కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఇతను అంటే తూళ్ళ దేవేందర్ గౌడ్ తెలంగాణ పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించాడు. తెలంగాణ పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించాడు. 2006వ సంవత్సరం జనవరి 28 నుండి 2006వ సంవత్సరం జనవరి 28 నుండి ఫిబ్రవరి 21 వరకు దేవేందర్ గౌడ్ గోదావరి జలాల సాధన కోసం తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా నవ తెలంగాణ ప్రజా పార్టీ గురించి మనం తెలుసుకుంటున్నాం. నవ తెలంగాణ ప్రజా పార్టీని 2009లో ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశాడు. నవ తెలంగాణ ప్రజా పార్టీని 2009లో ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఇది నవ తెలంగాణ ప్రజా పార్టీ గురించిన వివరణ. ప్రజారాజ్యం పార్టీ కనుక చూసినట్టయితే ప్రముఖ సినీ నటుడు చిరంజీవి 2008 ఆగస్టు 26న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజారాజ్యం పార్టీని ప్రకటించాడు. 2008 ఆగస్టు 26న తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రకటించాడు. ఈ పార్టీ తాము సామాజిక తెలంగాణకు అనుకూలమని సిరిసిల్లలో నిర్వహించబడిన సభలో చిరంజీవి ప్రకటించాడు. ఈ పార్టీ 2009 ఎన్నికలలో సామాజిక తెలంగాణ అనే నినాదంతో పోటీ చేసింది. సామాజిక తెలంగాణ అనే నినాదంతో పోటీ చేసిన పార్టీ ఏది అని వచ్చే అవకాశం కూడా ఉంటుంది గ్రూప్స్ కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో. కాబట్టి ప్రజారాజ్యం పార్టీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రోషయ్య కమిటీ ప్రజారాజ్యం పార్టీ గురించి ఇప్పుడు ఇంతకుముందు చూసాం. ఇప్పుడు రోషయ్య కమిటీ గురించి తెలుసుకుందాం. రోషయ్య కమిటీ ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ 2009 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు డిమాండ్ను పరిశీలించడం కోసం 2009 ఫిబ్రవరి 12న రోషయ్య ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు డిమాండ్ను పరిశీలించడం కోసం 2009 ఫిబ్రవరి 12న రోషయ్య ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
2009 మార్చి 4న ఈ కమిటీ విధి విధానాలు ప్రకటించడం జరిగింది. 2009 మార్చి 4న ఈ కమిటీ విధి విధానాలు అంటే రోషయ్య కమిటీ విధి విధానాలు ప్రకటించడం జరిగింది. ఈ కమిటీలో సభ్యులను ఉభయ సభల నుండి తీసుకున్నారు. ఉభయ సభలు అంటే ఏంటి? ఇక్కడ అసెంబ్లీ నుంచి అలాగే మండలి నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో ఈ యొక్క రోషయ్య కమిటీలో 4 తెలంగాణ వారు, 3 ఆంధ్ర వారు. ఈ కమిటీ చైర్మన్ ఎవరు అంటే రోషయ్య. రోషయ్య కమిటీలో సభ్యులు కనుక మనం చూసినట్టయితే తెలంగాణ వారి నుండి, తెలంగాణ ప్రాంతం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జె గీతారెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ. ఆంధ్ర ప్రాంతం నుండి సభ్యులను చూసినట్టయితే కొనతాల రామకృష్ణ సీమాంధ్ర ప్రాంతం నుండి, అలాగే పద్మరాజు సీమాంధ్ర ప్రాంతం నుండి, షేక్ హుస్సేన్ సీమాంధ్ర ప్రాంతం నుండి. ఈ విధంగా రోషయ్య కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కమిటీ యొక్క విధి విధానాలు కనుక చూసినట్టయితే తెలంగాణ సెంటిమెంట్ బలపడేందుకు దోహదపడిన అంశాలను గుర్తించడము, ఉపాధికి సంబంధించిన వాస్తవాలు, వనరుల దుర్వినియోగము మొదలైన వాటిని పరిశీలించడం, తెలంగాణ ఏర్పాటు అయితే అన్ని ప్రాంతాల మధ్య సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించేందుకు తీసుకోవలసిన చర్యలను పరిశీలించడం, తెలంగాణ ఏర్పాటు పట్ల మైనార్టీల భయాందోళనలను పరిశీలించడం, తెలంగాణ ఏర్పాటైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులకు ప్రణాళికలను రూపకల్పన చేయడం, నదీ జలాలకు సంబంధించి విధి విధానాలను రూపొందించడం మొదలైన అంశాలు ఈ యొక్క రోషయ్య కమిటీ యొక్క విధి విధానాలుగా ఉన్నాయి. బీజేపీ పార్టీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సంకల్ప యాత్ర పేరుతో బహిరంగ సభను 2008 నవంబర్ 13న నిర్వహించింది. బీజేపీ పార్టీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సంకల్ప యాత్ర పేరుతో బహిరంగ సభను 2008 నవంబర్ 13న నిర్వహించింది. ఈ సభలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజులలో తెలంగాణను ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజులలో తెలంగాణను ఏర్పాటు చేస్తామని అతడు ప్రకటించడం జరిగింది. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా 2009 ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 2009 ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్కు ఏమాత్రం అభ్యంతరం లేదని ప్రకటించింది. 2009 ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ టీడీపీతో మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్. 2009 ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ టీడీపీతో, తెలుగుదేశం పార్టీతో మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసింది. ఈ మహాకూటమి వారు తెలుగు జాతి గౌరవం అనే పేరుతో ఎన్నికలకు దిగారు. 2009
మార్చిలో నవ తెలంగాణ ప్రజా పార్టీ దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశాడని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఈ యొక్క 2009 సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు ఎంఐఎంలు అవగాహనతో కలిసి పోటీ చేశాయి. కాంగ్రెసు ఎంఐఎంలు అవగాహనతో కలిసి పోటీ చేశాయి. 2009 సాధారణ ఎన్నికలలో పార్టీల మేనిఫెస్టోలు చూసినట్టయితే ఇవి ఇచ్చిన తెలంగాణ ప్రాధాన్యానికి సంబంధించి చూసినట్టయితే ప్రజారాజ్యం పార్టీ తన మేనిఫెస్టోలో సామాజిక తెలంగాణ అని తెలియజేసింది. ప్రజారాజ్యం పార్టీ తన మేనిఫెస్టోలో సామాజిక తెలంగాణ అని దానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలియజేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే, తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రచారం చేసింది బీజేపీ పార్టీ. సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం అని సిపిఐ పార్టీ ప్రచారం చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మొదటి శాసనసభ సమావేశాలలోనే తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశపెడతామని ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. సిపిఎం ఎంఐఎం పార్టీలు మాత్రం తెలంగాణకు అనుకూలంగా ఏ నిర్ణయము తీసుకోలేదు. సిపిఎం ఎంఐఎం పార్టీలు మాత్రం తెలంగాణకు అనుకూలంగా ఏ నిర్ణయము తీసుకోలేదు. 2009 ఏప్రిల్ 16, 23 తేదీలలో చాలా ఇంపార్టెంట్ ఇది డేట్స్. 2009 ఏప్రిల్ 16, 23 తేదీలలో 2 విడతలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. 2009 ఏప్రిల్ 16వ తేదీన మొదటి విడత ఎన్నికలు ముగిసిన తర్వాత రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కర్నూలులోని నంద్యాల సభలో మాట్లాడుతూ తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో మనం విదేశీయులం అవుతాము, అక్కడికి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలని ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 2009 ఏప్రిల్ 23వ తేదీన ఎలక్షన్లకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ సభలో ఈ వ్యాఖ్యలు చేశాడు అని చెప్పేసి, కర్నూలులోని నంద్యాల సభలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క 2009 సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన ప్రాంతీయ పార్టీలు ఏవి అని కూడా అడగచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 157 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది. మహాకూటమిలో భాగస్వామ్యమైన టిఆర్ఎస్ 10 ఎమ్మెల్యేలు, 2 ఎంపీల స్థానాలలో విజయం సాధించింది. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ప్రజారాజ్యం పార్టీ తెలంగాణలో నిర్మలు, బాల్కొండ స్థానాలలో విజయం సాధించింది. నిర్మలు, బాల్కొండ స్థానాలలో విజయం సాధించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ప్రజారాజ్యం పార్టీ. 2009 లోక్సభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో 42 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో టీడీపీ 6 స్థానాలు, కాంగ్రెస్ 33 స్థానాలు,
టిఆర్ఎస్ 2 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలుచుకున్నాయి. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్కు 2 ఎంపీ స్థానాలు అనగా మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్, మెదక్ నుంచి విజయశాంతి గెలుపొందారు. 45 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన టిఆర్ఎస్ 10 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ విమోచన సమితి 2009. ఈ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి కపిలవాయి దిలీప్ కుమార్ 2009 ఆగస్టు 23న తెలంగాణ విమోచన సమితిని స్థాపించారు. 2009 ఎన్నికల అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. రెండవసారి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేకపోవడమే కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ను 2009 జూన్ 10న అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి అవహేళన చేయడం జరిగింది. తర్వాత కాలంలో చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తదనంతరం సెప్టెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తదనంతరం సెప్టెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2008 అక్టోబర్ 18న తెలుగుదేశం పార్టీ అధినేత ఎప్పుడైతే దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీ వైఖరికి నిరసనగా నవతెలంగాణ ప్రజా పార్టీని స్థాపించాడో ఈ 2009 ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు 2005లో ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి 2008 అక్టోబర్ 18న 2005లో ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలమని లేఖను అందించడం కూడా జరిగింది.